అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? నడికొప్పల రవికుమార్. ఏం చేస్తారు? ఆటో బిజినెస్. ఏంటి అసలు ఈ సంవత్సర కాలం 24, 25 మధ్య అసలు ఎన్డీఏ కూటమి ప్రజలను పట్టించుకోవట్లేదు. అసలు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు ఈ 24, 25 కాలం మధ్య అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఈ సంవత్సర కాలంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చూశారు? అసలు పరిపాలన ఎలా ఉంది అసలు ముఖ్యంగా? వాస్తవంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన నెంబర్ 1గా ఉందండి. ఈ 18 నెలల్లో వెల్గుడ్గా పరిపాలన చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, అధికారం రాకముందే ఎలక్షన్లప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ 3 నెలలు కలిపి రేపు జూన్ నెలలో 7,000 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినట్టుగానే 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డయాలిసిస్ పేషెంట్లకు కూడాను 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత భారీ పింఛన్లు ఇవ్వడం అనేది మన దేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అసలు ఇంకా యువత పరంగా కానీ ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్ ఈ ప్రభుత్వం? యువతకి మీరు చూడండి, నెంబర్ 1గా ఉద్యోగాల్లో నెంబర్ 1 అండి. మీరు చూడండి, ఉద్యోగాలు లెక్చరర్స్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? ఇవాళ 16,500 లెక్చరర్ ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా మనకి మన కానిస్టేబుల్ 6,000 రూపాయలు రావడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వక నిరుద్యోగుల్ని అసలు వాస్తవంగా నిరుద్యోగులు పట్టించుకున్న ప్రభుత్వం లాస్ట్ టైంలో లేదు. ఎక్కడ కూడా చూడండి, వైన్ షాపుల దగ్గరను బార్ షాపుల దగ్గర గవర్నమెంట్ లెక్చరర్లను పెట్టి ఎంత అవమానపరిచాడో ఇక్కడ ఇవాళ చూడండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు కానీ అదే విద్యార్థులకు కానీ నారా లోకేష్ గారు ఏ విధంగా మీరు ఇస్తున్నారో చూడండి. విద్యా వ్యవస్థలోనూ ప్రతి పథకానికి ఇప్పుడు ఆ మధ్యాహ్నం అన్నం పెట్టేదానికి డొక్కా సీతమ్మ వారి పేరు పెట్టారు. అదే స్కూల్ పిల్లలకి ఇచ్చే స్కూలు బుక్స్ బ్యాగ్స్ అన్నింటికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేర్లు పెట్టారు. అంటే చూడండి, కూటమి ప్రభుత్వంకి గత ప్రభుత్వంలో ఈ ప్రతిదానికి జగనన్న బొమ్మలు పెట్టుకొని ప్రజలు అసలు మరీ వరస్ట్ అనుకునే సేదరించుకున్న ఆఖరి క్రికెట్ మన గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకొని, కోడిగుడ్డు మీద బొమ్మ వేసుకొని మరీ వరస్ట్. అందంటే వరస్ట్ ప్రభుత్వాన్ని ఎందుకు వదిలించుకున్నాం అనుకుని ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం జీవితంలో రాకూడదు, వాళ్ళు రప అన్నందుకు రేపు పొద్దున వచ్చే బ్యాలెట్ బాక్స్లో వాళ్ళకి రపరపారని గుద్దాలని చెప్పి ప్రజలు మరోసారి ఎదురు చూస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక ముఖ్యమంత్రి రాగానే ఎవరైనా భూమి శంకుస్థాపన చేసి ఒక మంచి పని చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే కక్ష సాధింపు ప్రజాదర్బార్. ఇప్పుడు ప్రజాదర్బార్ అనేది గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాడుకోన్నారు కాబట్టి మీరు వాడుకోకూడదని అనలేదు కదా. మీరు కూడా ప్రజాదర్బార్ని వాడుకోవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు. కానీ కక్ష సాధింపులతో ప్రజాదర్బార్ని కూల్చేయడం జరిగింది. అమరావతి రైతుల మీద ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైన సగం పనులు ఆపేసి వాటిని ఎన్నో కోట్ల రూపాయల నష్టం కలిగించడం జరిగింది. అదేవిధంగాను కరోనా వస్తే మాస్కులు అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని ఏ విధంగా అయితే చిత్రహింసలు చచ్చిపోవడం కారణమయ్యారో మీకు తెలియదు ఏమనుంది. గతంలో వాళ్ళు కేవలం ఒక చిన్న డిస్ట్రిక్ట్ జరిగితే వాళ్ళ ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డని చంపేసేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. గతంలో మీరు చూడండి, వైన్ షాపుల దగ్గర లెక్చరర్లను కూర్చోబెట్టి ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానపరిచాడో మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మంచి చేస్తారనే ఒక దుర్బుద్ధితోనే ఇవాళ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దానికి కూడా ప్రజలు ఇవాళ అన్ని విధాలుగా ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని అంటే అనుకునే స్థాయికి వచ్చేసింది. ఇవాళ అనకూడదు, కానీ కొన్ని చోట్ల అయితే మేము వైసీపీ వాళ్ళని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ కార్యకర్తల నాయకులు ఇవాళ తలదించుకునే పరిస్థితి. చాలా చోట్ల మేము వైసీపీ నాయకులం కాదండి, ఏదో మా వాడు తిరిగితే మేము తిరిగా అని చెప్తున్నారు. ఒకప్పుడు అదే కాలర్లా వేసి భుజాలు ఇది కొట్టుకున్న వాళ్ళు ఇవాళ మేము వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులం కాదని చెప్పుకుంటున్నారని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మీద వాళ్ళకి ఎంత అభిమానం పెరిగిందో చూడండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా మీరు చూడండి కక్ష సాధింపులు లేవు. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరి మీదైనా కక్ష సాధింపులు ఉన్నాయా? లేవు. చట్ట ప్రకారంగా వారు చేసిన తప్పుల్ని కరెక్ట్గా దానికి సంబంధించిన ఎంక్వైరీలు వేసి దాని మీద వచ్చిన రిపోర్ట్ ప్రకారమే శిక్షలు పడుతున్నాయి తప్ప కక్షాదింపులు అయినవి లేవు. అంటే ఈ ముఖ్యంగా 24, 25 కాలం మధ్య ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాశనం చేశాడు మన రాష్ట్రాన్ని. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సంవత్సర కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు గతంలోనే, కానీ ఇప్పుడు కూడా ఉంటే చాలా మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారన్నా, ఏం చెప్తారు? అసలు ఏం నాశనం చేశారండి? వీళ్ళు ఏమన్నా ఐటీ ఉద్యోగాలు తెచ్చారా? ఇవాళ వీళ్ళు గతంలో వీళ్ళు ఏమైనా కనీసం ఐటీ ఉద్యోగాలు కానీ గతంలో ఉన్న అమర్నాథ్ బ్యాటరీని పంపించేశారు, కియా మోటార్స్ని పంపించేశారు. ఏంటి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు పంపించేశారు. వాళ్ళు గతంలో అన్ని నాశనమే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలైనవి, పోలవరం పనులు మొదలైనవి.
ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు ఇస్తుంది, పోలవరం కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా విశాఖపట్నంలో ఇవాళ గూగుల్ చూడండి, గూగుల్ డేటా సెంటర్ రావటం కానీ, అదేవిధంగాను ఐటీ కంపెనీలు రావటం కానీ యువతకు ఎంత ఉపాధి. మనం కూడా ఆలోచించండి, ఈ 18 నెలల్లో యువతకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడంలో అటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక ముగ్గురు కూడా 3 వైపులు తిరుగుతూ మన రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆర్థిక పరంగా డెవలప్మెంట్ చేస్తూ ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా సూపర్ 6 పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారు. ఇవాళ సూపర్ 6 చూడండి, రేపు జనవరి 1 అండి. ఈరోజు ఉదయాన్నే మా ఇంటికాడికి వచ్చి నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా హ్యాట్సాప్ అని చెప్పాలి. ఉదయాన్నే వాళ్ళు 5-6 గంటలకి వచ్చి తలుపు కొట్టేసి పింఛన్లు తీసుకొచ్చి ఇవ్వటం అని అంటే అది మామూలు విషయం కాదు. గతంలో వాలంటీర్లు ఉంటేనే పింఛన్లు ఇవ్వగలుగుతారు అన్నారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పింఛన్లు నెంబర్ 1గా డోర్ టు డోర్ డెలివరీగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మీరు చూసే ఉంటారు, రేషన్ షాపుల దగ్గర వాళ్ళు రేషన్ బళ్ళు పెట్టి ఎంత రేషన్ అక్రమం చేశారు. ఇవాళ చూడండి, డోర్ టు డోరు ఇంటింటికి ఎవరికాళ్ళు వెళ్ళి చక్కగా రేషన్ తెచ్చుకుని వాళ్ళకి నచ్చిన 15 రోజుల్లో వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి రేషన్ షాప్ తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూడండి, నా లాస్ట్ టైం వాళ్ళు చెత్త మీద పన్ను వేసాడు. అంత చెత్తనా కొడుకానా నన్ను ఎందుకు తిట్టారు అనుకున్నాను ఆ రోజు ప్రజలు. నిజంగా చెత్త మీద కూడా పనులు వేయటం, అసలు ఆ చెత్తని కుప్పలుగా పేర్చితే దాన్ని తీయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది గవర్నమెంట్కి. చెత్త పరిపాలన చేసి చెత్త కుప్పలు తయారు చేస్తే దాన్ని ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కిందన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చెత్తను మొత్తాన్ని తరలించి ఆ చెత్తలో కూడా దానిలో మనకు కావాల్సిన విధంగా దాన్ని ఆదాయాన్ని ఏ విధంగా సృష్టించుకోవాలో చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి పక్కన అమరావతి చూసుకుంటే అసలు చంద్రబాబు అమరావతి పేరుతో దోచుకుంటున్నాడు. అసలు ఈ సంవత్సరంలోనే చంద్రబాబు అసలు అక్కడ డెవలప్మెంట్ చేయలేదు, దోచుకుంటాకే అమరావతి అని చెప్పి ఒక డ్రామాలు ఆడుతున్నాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారని చెప్పేసి గతంలో 2019-24 మధ్యలో వాళ్ళు ఎన్నో కోర్టులో కేసులు వేశారు. ఎక్కడ కూడా అయినా కనీసం ఇది దోచుకున్నాడని నిరూపించగలిగారా? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ కేసులు వేస్తానే ఉన్నారు. ఏది నిరూపించింది లేదు, కేవలం బురదలటం కేసులు తప్ప నిజంగా ఆయన ఈ తప్పు చేశాడని నిరూపించే కేసులు అసలు ఉండవు. రాజకీయ విమర్శలే అయ్యి తప్ప దానిలో ఏముండవు. ఇవాళ అలాగా దోచుకున్నది ఎవరన్నా అంటే ఏ చిన్నపిల్లడినైనా గూగుల్లో కొడితే 420 ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూపించింది. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా 2019-24లో అత్యంత దారుణంగా దోచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు అది లెక్కర్ చూడండి. ఇవాళ ఆయన నమ్ముతోని ఆయనతో ప్రయాణం చేసిన నాయకులందరూ ఇవాళ లెక్కర్ సిండికేట్లు ఇరుక్కుపోయారు. అదేవిధంగాను హాస్పిటల్ కరోనా టైంలో కిట్లు దానికి సంబంధించిన స్కామ్లో ఇరుక్కుపోయారు. ఇవాళ ల్యాండ్ విషయాలు చూడండి, మనకి తరతరాల నుంచి భూములు ఉన్నాయి. ఆ భూములు ఉన్న వాళ్ళవి ఏంటి రాజపత్రాలు మారుతాయని చెప్పేసి ఆయన బొమ్మలు పెట్టుకొని దాంట్లోనే పెద్ద స్కామ్లు చేశారు. ఆల్రెడీ ఇండస్ట్రీలు వాళ్ళకి భూములు ఇస్తే దాంట్లోనే స్కామ్ చేశారు. ఆఖరికి మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా దాంట్లో కూడా ఒక్కొక్క కాలేజీకి 100 కోట్లు చొప్పున నొక్కేశాడు. ఆయన దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ఇతోడి మీద బురద జల్లితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి 2029 ఎవరు గెలుస్తారన్న? పక్కన వైసీపీ నాయకులందరేమో ఎటు పరిస్థితుల్లో మేమే గెలుస్తాము అని బేపచ్చంగా సవాల్ చేస్తున్నాం, వచ్చాక ఒక్కొక్కరు అంత చూస్తాము పేకలకు వస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు 2029 ఎవరు గెలుస్తారు? 2029లో ఈ సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానీ, ఇవాళ రేపటి భవిష్యత్తులో పిల్లలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడంలో కానీ నెంబర్ 1గా ఉంది. ఈ సంవత్సరం కాలంలో చూస్తే 2029లో కూడాను కూటమి ప్రభుత్వం వస్తుందండి. ప్రజల్లో కూడా ఏంటంటే కావాల్సింది ఏంటి, ఇవాళ 2019-24లో ఎక్కడ కూడా రోడ్లు సరిగ్గా లేవండి. ఈరోజు ఎటు అసలు అనకూడదు కానీ ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతంలో కూడా వెళ్ళి వాళ్ళ రోడ్లు వేయటేసిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ మురుగు కాలువలు చూడండి ఎక్కడైనా కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ చూడండి కోనసీమ ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ చేపలు చెరువులు రైతులు దీన్ని పడుతున్న ఇబ్బంది మంచినీళ్ళని మొన్న రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మంచినీటిది కొన్ని కోట్ల రూపాయలతో. ఇలాగ ప్రజలకి కావాల్సినవన్నీ కూటమి ప్రభుత్వం మంచి చేసుకుని వెళ్తుంది కాబట్టి ప్రజలే 2029లో కూటమి ప్రభుత్వం కావాలని వాళ్ళే రేపు మళ్ళీ బయటకు వస్తారు. మొన్న జరిగిన విధ్వంసాన్ని చూసి ప్రజలు ఏ విధంగా అయితే వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నారో రేపు అదే ప్రజలు మీరే ఉండాలి, రపరప అనే వాళ్ళని ఇక్కడ రానివ్వకూడదు, వాళ్ళ రాష్ట్రాన్ని వెలియాలని చెప్పి ప్రజలే మళ్ళీ మరోసారి తీర్పిస్తారు.